జనగణనలో భాగంగా ఢిల్లీ, గోవా, కర్ణాటక, మిజోరం, ఒడిశా, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లలో ఇవాటి నుంచి క్షేత్రస్థాయిలో గణనను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికే సెల్ఫ్ ఎన్యుమరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎన్యుమరేటర్లు మే 15 వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి డేటా సేకరించనున్నారు. స్వయంగా నమోదు చేసుకున్న వారి వివరాలను నిర్ధారించనున్నారు. తొలిసారి తీసుకొచ్చిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంలో సుమారు 12 లక్షల గృహాలు అధికారిక పోర్టల్ ద్వారా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఈ 6 రాష్ట్రాల్లో పోర్టల్ అందుబాటులో ఉండనుంది. మే 1 నుంచి మే 30 వరకు హౌస్ లిస్టింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ఈ ప్రక్రియ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభమై మే 1 వరకు కొనసాగుతుంది. జనగణన ప్రక్రియ అనేది దేశ భవిష్యత్తు ప్రణాళికలకు చాలా కీలకమని ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఈ ప్రక్రియ కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. తాజాగా ఇవాల్టి నుంచి ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈసారి జనగణన గతంలో కంటే భిన్నంగా ఉండబోతోంది. మొట్టమొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎన్యుమరేటర్లు తమ మొబైల్ ఫోన్లలోని ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తారు. ప్రజలు తమంతట తామే ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్లి తమ కుటుంబ వివరాలను సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి ప్రజల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, విద్యార్హతలు, వృత్తి, భాష, మతం, ఇంటిలోని వసతులు, ఆర్థిక స్థితిగతులపై సమాచారం సేకరిస్తారు. జనగణన కేవలం జనాభా లెక్కింపు మాత్రమే కాదని జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు రూపొందించడానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన పరిధిని నిర్ణయించడానికి డేటా కీలకమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీకి కూడా జనగణన ఆధారంగా జరగనుంది. ఇక జనగణన 2027లో భాగంగా మొదటి దశ కింద ఏపీలో నేటి నుంచి ఇళ్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాటి నుంచి నెల 30 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. se.census.gov.in పోర్టల్లో ప్రజలు తమ మొబైల్ నెంబర్తో లాగిన్ కావచ్చని అధికారులు చెప్పారు. గృహాన్ని జియో ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేయొచ్చని తెలిపారు. మే 1 నుంచి 30 వరకు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితా, వసతుల గణన చేపడతారని అధికారులు తెలిపారు.